ఏవి నారాయణరాజు కావచ్చు, జలగమ్మ నారాయణప్పలు కావచ్చు, ఏవి పూజప్పలు కావచ్చు, వాళ్ళ నేతృత్వంలో ఈ సంఘటన భాగ్యపడాలకి ఇచ్చిపోయినారు. మేము కూడా సుమారు 25-35 ఏళ్ళు సక్రియంగా పనిచేస్తాము. ఈ భాగ్యపడాల నేను ఈ దర్శన సమితికి వచ్చేదానికి కారణం ఏమంటే, నేను ఇక్కడ జగన్ రాష్ట్రంలో 8వ క్లాస్ చదువుతా ఉంటే అట్లా సందర్భంగా మా చెల్లూరు వెంకటేశ్వరంలో కళాఖండంలో ఆంధ్రానికి గద్దవరం టీం వచ్చి ఇక్కడ నేషనల్ కాలేజ్ కార్యక్రమం చేస్తా ఉంటారు. ఆ కార్యక్రమం ఎందుకంటే ఆడ తెలుగు పాటలు గద్దవర పాటలు పాడుతూ ఉంటే మేము ఇక్కడ చదువుతా ఉంటుంది. ఈ దిగాంతా పోయి మేము ధర్మీ చేస్తున్నాం. అప్పుడు వాళ్ళంతా మొదటికంతా గదుపుకోవాలి వచ్చి అదొక ఘటనే. మళ్ళా ఇక్కడ కోటిపల్లి దగ్గర మా దళితులకు భూములు ఇవ్వాలని ఈటీగానే పాదయాత్ర చేస్తుంది. అదంతా కూడా కొందరు దగ్గర కొందరికి ఇప్పుడు కరెంట్ ఆఫీస్ కి సర్కారు అక్వైరీ చేస్తుంది. మొన్నతోనే గౌరవపల్ల 5 ఎకరాల 15 ఫుట్లు మేము రిజర్వ్ చేపిస్తుంది. మా నేతృత్వంలోనే వాసపరాల వల్ల శ్మశానం ఇప్పిస్తే ఇలా చెప్పుకుంటా మధ్యపల్ల కూడా దళితులు సైట్లు లేవంటే సైట్లు ఇప్పిస్తున్నాయి. ఎన్నో ఉన్నాయి బంధువులారా. కార్యకారిణి సభ ఉంది. ఈ సభ సభ ఇప్పుడు పెద్దలంతా ఉన్నారు. ఇప్పుడు తాలూకు కమిటీ చేస్తారు. ఈ తాలూకు కమిటీ ముఖాంతరం ముందు దినాలా మన భాగ్యప తాలూకులో 50 గ్రామాల ఏం సమస్య ఉన్నా కూడా మేము నా ఫోన్ నంబర్ ముందు పదాధికారుల నంబర్ తీసుకోండి, మేము అక్కడ వస్తాము. సున్ను పన్ను చెప్పేందుకు మా జయమానం లేదు. దయచేసి మీరంతా కూడా అర్థం చేసుకోవాలా. అట్లా సున్ను పన్ను చెప్పే లీడర్లు కూడా ఉన్నారు. వాళ్ళతో కంపేర్ చేయకండి. 50 చాలైన పని చేస్తామని చెప్తూ ఇంకా టైం లేదు. ఈ ముందు ఈ కార్యక్రమానికి మీరంతా వచ్చి యశస్వి చేసినందుకు మీకంతా వందిస్తూ నాకు ప్రాస్తావికంగా మాట్లాడే అవకాశం ఇచ్చిన అందరికీ వందించు నా మాట ముగిస్తాను. జై బుద్ధ, జై భీమ్.